సో ఇప్పుడు మీరు సీన్ లోకి ఎంటర్ కాకపోతే సిచ్యువేషన్ ఇలా ఉండేది అంతే. కాదు కదా, లేదండి అంతేగా? అంతే. అలా ఈ రోజు కంటిన్యూ అయ్యేది. వాళ్ళ ఏది రోడ్డు పేరెంట్స్ మీద? అక్కడే కూర్చోవడం ఉండే. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తలేరు అక్కడ. ఇప్పుడు పాయింట్ ఏమంటే కాలనీ వాళ్ళకి ఏంటి, మాకు న్యూసెన్స్ ఉండొద్దు, వాళ్ళ విషయం వాళ్ళ క్లారిటీ. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమి, ఇప్పుడు మా కొడుకు ఇంట్లో మేము పోవాలా, వాళ్ళ ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళ నలుగురు ఏమి, అయ్యో వాళ్ళకి చేత కాలేదు కాబట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేసేకి వచ్చినాం. రైట్. ఇక్కడ స్టోరీ అంతా సో నడిపించారు. మస్తాన్ ఈవిని కొట్టాడు, ఎందుకు కొట్టాడు? మస్తాన్ నన్ను మాట్లాడుతున్నా ఒక నిమిషం, నేను చూసుకుని మీతో 5 నిమిషాల్లో ఫ్రీ అయిపోయి మీతో మాట్లాడు. ఓకేనా? రికార్డులో వింటున్నా. ఆరోపణల మీద నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాను. అర్థమైంది. ఓకేనా? ఎవరన్నా సరే తల్లిని తిడితే ఎందుకు ఊరుకుంటారు సార్? లావణ్య మస్తాన్ సాయి వాళ్ళ మదర్ని తిట్టింది. మస్తాన్ సాయి రక్తం ఉడికిపోయింది, వెళ్ళి పిచ్చ పీకుడు పీకాడు. ఆ పీకుడు పీకిన అవన్నీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వీడిని నన్ను అసాల్ట్ చేశాడు, రేప్ చేశాడని కేసు పెట్టింది. ఇవాళ దాకా ఆ తిట్లు బయటికి చెప్పడానికి కూడా ఆయనకి, అంటే తల్లిని తిట్టింది బయటికి వినిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేక బయట పెట్టలేదు ఆ రికార్డు. బట్ సమ్హౌ వీ గాట్ ఇట్. ఆయనకి అట్లీస్ట్ ఇదైనా మనం అంటే క్షమించండి అమ్మా, నేను బయట పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ అనుకున్నారు వాడు ఇది రేపు గీపు అని చెప్పి. బట్ తల్లిని తిట్టిన దానికి ఈయన కొట్టాడు. ఈయన కొట్టిన దానికి ప్రతి దెబ్బకి ఆ స్వాతిని ఇంకొకరిని అందరినీ కొట్టాలి. ఇది ఆవిడ పైశాచికానందం. ఇక్కడ చూడండి. సో కన్న తల్లిని ఎలా తిడుతుంది ఒకసారి మీరు చూడండి. ఒక తల్లిని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, వాళ్ళ కులదైవుడు షిరిడి బాబా, అట్లా దేవుణ్ణి పెట్టుకొని ఇట్లా చేసి ఒక తల్లిని తిడితే ఏ కొడుకైనా సరే దర్గా అండి, ముందు బయట చేర్చి సంపాదించే దరిద్రపు దానము డాష్ 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 అని తల్లిని తిడితే ఏ కొడుకు ఊరుకుంటాడు సార్? అది చెప్పండి. వాడిది బయట పెట్టుకోలేడు, మీడియాలో వస్తే ఇది అవుతుంది. వాళ్ళ తల్లి ఇలా అన్ని ఇంటర్లింక్ ఉంటాయి సార్. ఇప్పుడు సో ఆ అమ్మాయి ఇలా కొట్టాడు. అలా కొట్టిన దానికి ఆవిడ రేప్ కేసు పెడుతుంది. కేసు పెట్టి punishment వాడి ఏమంటే, నువ్వు నన్ను జీవితం కొట్టినావు మొత్తం, కదా, నన్ను కొట్టావు కదా, నీ జీవితం ఎంత సర్వనాశనం చేస్తా. వాడు ఇది బయటికి రాదు, వాళ్ళ అమ్మ తిట్టింది బయట పెట్టుకోలేడు, మూసుకొని భరిస్తాడు. ఆమెకి ఏంటంటే అక్కడ ఏం జరగదు. బట్ ఆమెకు ఒక యాక్షన్ ఆమె జరిగించే, మనం ఆమెకి యాంటీ పోయినామంటే వెంటనే యాక్షన్ తీసుకుంటది. అది ఏమైనా సరే ఆమె అది యాక్షన్ తీసుకోవడానికి సపోర్ట్ చేయడానికి ఆమె ఏమైనా చేస్తుంది. సో ఆవిడ తిడితే తిట్టించుకోవాలి, తూ అని వస్తే ఊహించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. నువ్వు పొరపాటున తిరగబడ్డావా అయిపోయి. నీ మీద కేసు. అది నాట్ ఓన్లీ మస్తాన్ సాయి రాస్తారు, ప్రతి ఒక్కరు అంతే. ఈ రోజు ప్రతి ఒక్కరు ఉంటే ఆమె దగ్గర భయంతో ఉండాలి. లేదు అని ఆమె ఆ ఊబిలో నుంచి ఒక మనిషి బయటకు వచ్చినాడంటే వాళ్ళ మీద వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు, వాళ్ళ ఫోన్లు ఎత్తుకొని పోవడం, వాళ్ళ పర్సనల్ మెసేజ్లు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో పర్సనల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఏమో ఉంటాయి. ఇప్పుడు మన సొంత వాళ్ళకే మన ఫోన్లు మనం చూపించుకోలేం. ఎందుకు అంటే మన పర్సనల్ అది. నిన్న ప్రీతి వచ్చి నా ఫోన్ ఇవ్వని గొడవ చేస్తుంది. ఉదయ్ ఫోన్ ఆల్రెడీ ఆవిడ దగ్గర ఉందని చెప్పి మనం ఆల్రెడీ ఆన్ రికార్డ్ అవన్నీ కూడా ఉన్నాయి. హరియానా ఫోన్ కూడా ఆవిడ దగ్గరే పెట్టుకొని ఆవిడకి సంబంధించిన ఆవిడ అందరి ఫోన్లు గుంజుకోవడం బ్లాక్మెయిల్. మనిషి ఇవాళ ఒక మనిషిని తీసుకోవాలంటే వాడి ఫోన్ చాలు, అదే ఆవిడ తెలుసుకుంది. జస్ట్ వాడి ఫోన్ ఎత్తుకొచ్చేసి ఏదో రకంగా దాన్ని బ్రేక్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, టక్కన ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుందండి. విజువల్స్ కూడా మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. ఏమంటే ఆవిడ దొంగ. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏం చెప్పాలా, లావణ్య అంటే లావణ్య డిస్క్రిప్షన్ ఏమంటే ఒక దొంగది. సార్ నా ఫోన్ నాకు ఇప్పించండి అని అంటే, నా ఫోన్ తీసుకున్నాను అంటే దీంట్లో ఇది ఎవిడెన్స్, దీంట్లో నాకు సంబంధించిన వీడియోలు పెట్టుకున్నాడు సార్, అందుకని నేను ఇది పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోను. ఈ లోపల ఇక్కడ ఇంకోటి అంటే ఆ ఫోన్ దొంగతనం చేయడానికి 2 రీజన్లు. ఒకటి ఏంటి అని అంటే ఈమె డ్రగ్ అడిక్ట్, ఈమెకి 10 మందితో బాయ్ ఫ్రెండ్స్ తో చాలా మంది అఫేర్స్ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు సర్కిల్లో ఉండే వాళ్ళు రికార్డ్ చేసింటారు. నా వీడియోస్ వాళ్ళ దగ్గర ఉండకూడదు, బట్ వాళ్ళ డేటా నా దగ్గర ఉండాల. ఈ 2 కాన్సెప్ట్ మీద ఆమె ఒకరి ఫోన్ దొంగతనం చేస్తుంది. ఆవిడ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని తిప్పుతా ఉంటారు. చాలా మంది తెలియక ఫోన్ దొంగతనం చేస్తుంటారు. మరి దొంగతనం చేయాల్సిన ఫోన్లు కదరా డేటాని. ఫోన్ దొంగతనం చేస్తే నీకు 20,000 30,000 దొరుకుతుంది. డేటా దొంగతనం చేస్తే 10 కోట్లు 20 కోట్ల దాకా తీసుకోవచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ కి ప్రొటెక్షన్ అనేది ఉంది లోపల అయితే, అంతేనా? పర్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ వరకు ఇంట్లో పోయే వరకు అయితే ఇంకా మేము చూసామండి, ఇంకా పెట్టాము. ఇంకా అక్కడ ఒక టేక్ కేర్ ఉన్నారు. ఇంకా అది వాళ్ళు ఇప్పుడు పొద్దున వాళ్ళతో కూడా గొడవ అవుతుంది. ఒకరే రావాలా 2 రావాలంటే ఆవిడెవరని చెప్పడానికి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడడానికి బంధువులు వస్తారు, వాళ్ళతో మాట్లాడడానికి మాలాంటి వాళ్ళు వెళ్తాము. మేము మంచి చెడు చూసుకోవడానికి వెళ్తాం. ఆవిడ పర్మిషన్ తీసుకొని ఆ ఇంట్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆవిడ ఏమంటే ఆవిడ అధికారం చెలాయిస్తుంది.
ఏంటి ఇది ఎన్ని రోజులు లేదులేండి. ఇప్పుడు ఏదైనా ఒక దేవుడు కూడా చూస్తాడు. పాపం ఎక్కువైందంటే ఏదో ఒక ఎవరో ఒకరి త్రూ ఆమె పాపం అరికట్టే రోజులు కూడా వచ్చాయి. అయితది. ఆమె ఎంత విర్రవీగితే అంత పాపం ఎక్కువైపోయింది, నాశనానికే మూలము. అది కూడా అన్ని దగ్గరలోనే ఉన్నాయిలేండి. ఆమె చేసే ప్రతి యాక్షన్ కి ఆమెకు ప్రతి దేవుడు ఒక మంచి రూపంలో వచ్చి ఆమె జీవితాన్ని ఇది చేసేకి అయిపోయింది. ఇంకా ది ఎండ్ వచ్చింది. నేను ఇంకొకసారి చెప్తున్నా, ఆమె ప్రతి మాట రికార్డు ఉంది కదండి ఛానల్స్ వాళ్ళ దగ్గర. ప్రతి మాటకి విత్ ప్రూఫ్స్ మేము ఆన్సర్ ఇస్తాం అందరి ముందర. ఇంకా డిస్కషన్లు ఏమొద్దు, అంతా ఒకే రూమ్ లో కూర్చున్నాం. ఎవరైనా ఉండి ఛాలెంజ్ చేస్తున్నా, రాస్తారుతో చెప్పిస్తా వీళ్ళ ఖాళీ చేస్తుందా? ఒకటి కన్ఫర్మ్. రాస్తారును చెప్తే వీళ్ళ ఖాళీ చేయాలా? ఆమె చెప్పిన స్టేట్మెంటే. ఇంకొకటి ఏమి, ఆమె రాస్తారుని ప్రేమతో మాట్లాడి ఫేస్ టు సమాధానం చెప్పాలా అంటే, సరే ఇప్పుడు ఏముందని రాస్తారునికి, ఆమెకి ఏం బంధం ఉందని రాస్తారుని సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి వీళ్ళ, ఆ అబ్బాయికి ఇప్పుడు ఈ అమ్మ ఏమనింది, నాకు డబ్బులు వద్దనింది కదా లావణ్య మాట, అది ఇంటర్వ్యూలో ఉంది. నేను విల్లా ఇచ్చేస్తా రాస్తారు నన్ను అడిగితే అనింది. నేను అడిగిపిస్తా, నా విల్లా నాకు ఇచ్చే లావణ్య, నా విల్లా నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా అని అందరి ముందర మీడియా ముందర చెప్పిస్తాను. ఖాళీ చేపించే బాధ్యత కూడా మీడియా రెస్పాన్సిబుల్ తీసుకుంది అంటే రెడీ. మరి అంత రెడీ అయిపోయి ఎక్కడ పెట్టుకుందాం చెప్పండి, ప్రెస్ మీట్ అరేంజ్ చేపిస్తాను, చేద్దాం. అది ఛాలెంజ్ నేను చేస్తున్నా లావణ్యకి మీడియా త్రూ. మీరు సెట్ చేయండి. మళ్ళా ఆమె రాదు, ఇంకా నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాదు. నేను ఛాలెంజ్, ఎందుకంటే నేను మాట కరెక్ట్గా మాట్లాడతా. లావణ్యలాగా 10 మాటలు నేనేం మార్చే అలవాటు మాకు లేదు. ఎందుకంటే మేము మనుషులం, మేము నార్మల్ మనుషులం. ఆమెలాగా అన్ని వదిలేసి బతుకులం కాదు. కాబట్టి మేము మాట మీదే నిలబడతాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే రెడీ. ఆమె ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది కదా, రాస్తారు నేను పెళ్లి చేసుకోలేదు, మా దగ్గర ప్రూఫ్ ఉంది. రాస్తారంటే 11 years రిలేషన్షిప్ లేదు, అది ప్రూఫ్ ఉంది. ఇది ఒక్కటి చాలండి. ఆమెకి 100 మంది బాయ్ ఫ్రెండ్స్ తో లింకులు ఉన్నాయి, అవి ప్రూఫ్లు ఉన్నాయి. ఆమె 100 మంది జీవితాలు నాశనం చేసినాయి, అవి ప్రూఫ్లు ఉన్నాయి. 100 మంది లైఫ్ లో ఈఎంఐ ఎంటర్ అయింది, అవి ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు ఇస్తాం. ఆమె రెడీనా? కూర్చుందాం, లైవ్ మొత్తం మీడియా ముందర కూర్చుందాం. రెడీ అంటే చెప్పమనండి, ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే మన సొసైటీకి ఒక దరిద్రాన్ని, ఒక శనిని, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ని, ఒక మన ప్రజల్ని, మన పిల్లల్ని, మన సొసైటీని కాపాడడానికి అందరు కలిసి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది ఎవరు ఇష్యూ కాదు, రాస్తారు ఇష్యూ కాదు, మస్తాన్ సాయి ఇష్యూ కాదు, శేఖర్ భాష ఇష్యూ కాదు, మేఘనా ఆయన అదే అన్నారు కదా, ఆయన ఒక్క ఇష్యూ కాదు, మిగతా కూడా ప్రపంచానికి. కాబట్టి మనందరూ రెస్పాన్సిబుల్, మీరు రెస్పాన్సిబుల్ ఉండారా, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ ఉండి మనము ఒక మంచి చేయడానికి. ఎందుకంటే అండి, మన కంపు మనమే కడుక్కోవాలా. మనకు తెలుసు కంపు అని మనమే కడుక్కుంటాం. మనం అందరు కలిసి ఒక ప్రయత్నం చేస్తాము. దానివల్ల ఆ దరిద్రాలని వదిలించుకోవడం అంటే ఇంక అంతకు మించింది ఇంకొకటి ఏమీ లేదండి. సరే, ఇలాంటి వాళ్ళు అంటే జస్ట్ ఇది లావణ్య ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు ఆవిడ చెప్తున్నట్టు 498ని ఎలా మిస్యూజ్ చేయాలి, 376ని ఎలా మిస్యూజ్ చేయాలి, 493 సెక్షన్ ఎలా మిస్యూజ్ చేయాలి, ఇలా తెలుసుకొని చాలామంది మగాళ్ళ జీవితాలని ఉరికంబాలుగా మారుస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు. వీళ్ళ కోసం నేను చేస్తున్న పోరాటం ఇది ఒక్కరి కోసం కాదు, ఇలాంటి ఎక్కడ జరిగినా వెళ్తున్నా. కానీ ఇది ఇక్కడ మనం మార్చుకునే చట్టాలు కదా, ఢిల్లీలో పార్లమెంట్లో మార్చాల్సిన చట్టాలు. దీనికోసం నేను రేపు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాను. ఓకే, ఢిల్లీలో జంతర్ మంతర్ పెద్ద పార్క్, దాంట్లో నాతో పాటు వేలాది మంది వచ్చి గళం కలుపుతున్నారు. దేశ నలుమూలల మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ వస్తున్నారు. మగాళ్ళ కోసం ఒక సత్యాగ్రహం. మేము మనుషులమే, చట్టాలు అనేవి అన్బయాస్డ్గా ఉండాలి, ఇలా తప్పుడు సెక్షన్ వల్ల ఇటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేయబోతున్నాము. సో దయచేసి ఎవరన్నా సరే రావాలనుకుంటే ఢిల్లీ రండి, జరగబోతుంది ఈ సత్యాగ్రహాన్ని. అతుల్ సుభాష్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, దానికోసం వెళ్తున్నాం. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇటువంటివి చాలా ఉన్నాయి దేశంలో.